రాత్రి మీ మధ్యలో ఈ దేవుని యొక్క వర్తమానం అందించడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో అతిశయిస్తూ ఉన్నాను. చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు చదివి కొద్ది నిమిషాల్లోనే వాక్యాన్ని ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను శాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. చూడండి దేవుని బిడ్డలారా, క్రీస్తు మన కొరకే శాపమాయెను. ధర్మశాస్త్రము అబ్రహాము సమయంలో లేదు, కానీ మోసే ద్వారా ధర్మశాస్త్రం అనగా 10 ఆజ్ఞలు ఈ లోకానికి దేవుడు పంపించాడు. ధర్మశాస్త్రము ఒక మాటలు వినడం వాడికి శాపము కలుగుతాయని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. అయితే ఈ శాపము నుంచి విడిపించేవాడు ఎవడు? దేవుడే శపిస్తూ ఉంటే మానవుడు ఎలాగో బతుకుతాడు, ఈ శాపం నుంచి ఎలాగో బయటికి రావాలని అనేకులు ఆశిస్తూ ఉండగా క్రీస్తు యేసు ప్రభు మన కొరకే శాపమాయనని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది. క్రైస్తవులు మాత్రమే కాదు, హిందూ మతాలు, ముస్లింలు, లోకములున్న అన్ని మతాలు కూడా ఈ శాపముని నమ్ముచున్నారు. శాపం అనే ఒక మాట ఈ భూమిలో ఉంది. శాపం అనే మాట ఈ లోకం అనేకుల జీవితాల్లో ఈనాడు వరకు పని చేస్తూ ఉంది. కారణం ఎందుకంటే శాపం ఎందుకు వస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా జీవించడము, దేవునికి విరోధమైన జీవితము, దేవునికి ఇష్టము లేని జీవితము, దేవునికి ఇష్టము లేని జీవితాన్ని జీవించడం ద్వారా అన్ని కూడా శాపంగా మారుతున్నాయి. అనేకులు ఈ శాపం నుంచి బయటికి రావాలని అనేక పుణ్య స్థలాలకి వెళుతున్నారు, అనేక కొండలకి వెళ్తున్నారు, అనేక తాయితులు కట్టుకుంటున్నారు, అనేక మాంత్రిక క్రియలు చేసుకుంటున్నారు. కానీ ఈ యొక్క చీకటి నుంచి మిమ్మల్ని విడిపించాలంటే యేసు ప్రభు ఒక్కడని చెప్పడానికి ఈ కైకువలకి నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు ఒక్కడే ఈ శాపము నుంచి, ఈ యొక్క ఘోరమైన బాధ నుంచి మిమ్మల్ని విడిపించడానికి యేసు ప్రభు మాత్రమే సమర్థుడని చెప్పడానికి నేను వచ్చి ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి రాత్రి యందు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క మైదానములో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఈ స్వరాన్ని వింటున్న నిన్ను నేటి రాత్రి యందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విడుదల చేయబోతూ ఉన్నాను. రీబా షబాబా రఖమా నదరవా షయాలఖరా. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంది. నేటి రాత్రి యందు నువ్వు ఎలాంటి శాపకరమైన జీవితం కలిగి ఉన్నా క్రీస్తు యేసు ప్రభు నీ కొరకై శాపమాయనని చెప్పడానికి ఈ యొక్క కైకోలకి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, శాపం ఎలాగొచ్చింది, శాపం ఎలాగ ఈ భూమిలో పండిందనే విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు ఈ లోకమంతా ఆయన సర్వ సృష్టిని కూడా ఆయన మాటని ద్వారా సృష్టించాడు. మీరు చూస్తున్న ఆకాశము ఎంత ఉన్నతమైనదంటే అంత ఉన్నతమైన ఆకాశమని ఆయన నోటి మాట ద్వారా సృష్టించాడు. భూమి కలుగునుగాక అనగానే వెంటనే భూమి కలిగింది. ఆకాశము ఎంత పెద్దదని ఎప్పుడన్నా ఆలోచించి చూసారా? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ఆకాశము ఎంత పెద్దదని ఏ యొక్క సైంటిస్ట్ కూడా ఈనాడు వరకు ఎవరు కూడా కొలత పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. మనము చూస్తూ ఉన్నది మిల్కీ వే గ్యాలక్సీ అంటారు. ఈ మిల్కీ వేస్ లో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు పైన ఉంటాయి. మన పక్కన ఉన్న కొన్ని కోట్ల లక్షలు ఉన్న ఆండ్రోమెడా గ్యాలక్సీ అంటాము. అలాగూ అనేక గ్యాలక్సీస్ అనేక కొన్ని కోట్ల నక్షత్రాలు మన ఆకాశంలో ఉన్నాయి. ఒక నక్షత్రమైన సూర్యుడు ఎంత ఉన్నతమైన వాడంటే ఈ యొక్క స్టేజ్ లో ఈ చుక్క కనిపిస్తుంది చూడండి, ఈ చుక్క ఇంతదన్నమాట. ఐ మీద ఒక చుక్క వస్తుంది కదా, అంత చిన్నదన్నమాట. అంటే మీరు ఆలోచించి చూడండి, సూర్యుడి మధ్యలో సూర్యుడిని దగ్గర పెట్టి చూస్తే మన లోకము అంత చిన్నది. ఈ చిన్న లోకములో ఉన్న నిన్ను యేసు ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. నిన్ను శాపం నుంచి విడిపించాలని ఆశపడే ఒకే దేవుడు ఆయన యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, ఇంత సర్వ సృష్టి మానవుణ్ణి ఆయన సృష్టించాడు. ఈ సృష్టి అంతా ఆయన మాట ద్వారా సృష్టించాడు. కానీ అవ్వ ఆదాముని మాత్రమే ఆయన స్వంత చేతి ద్వారా దేవుడు చేశాడని ఈ పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈ మానవుడు ఏం చేశాడంటే, మొట్టమొదటి మానవుడైన అవ్వ ఆదాముని దేవుడు ఆశీర్వదించి ఫలించండి, ఈ భూమిని నింపండి అని దేవుడు ఆశీర్వదించాడు. వాళ్ళు ఎప్పుడు కూడా
ఆశీర్వాదంగా ఉండాలని ఆశపడిన దేవుడు. అయితే దేవుడు ఎప్పుడు కూడా న్యాయాలు నిధుల్ని ఆయన ఉంచే దేవుడుగా ఉన్నాడు. ఆయన మాట ప్రకారము మనము జీవించాలని ఆశపడే ఒక ఉన్నతమైన దేవుడు. ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు నేను కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆశపడే దేవుడు. ఆయన జీవం కలిగిన దేవుడు కాబట్టి ఆయన దీవెనలు నీ మీద ఉండాలని ఆశపడిన దేవుడు. ఆయన ఆశీర్వాదాన్ని కోల్పోయారు మొట్టమొదటి మానవులు. ఎందుకంటే అపవాది పరలోకం నుంచి తోయబడినప్పుడు అపవాది యొక్క ఆశ ఏంటంటే నేను దేవుడు వలె పోవాలని. ఆ యొక్క తలంపుని మానవుడు కూడా ఇంజెక్ట్ చేసింది. ఈ మానవుడు కూడా ఏమన్నాడంటే మానవుడా ఇంకెంత కాలం మానవుడిలాగా జీవిస్తావు, నువ్వు కూడా దేవుడైపోతే బాగుండు కదా అంటారు. ఈ కాలంలో చూసినట్టు కొన్ని కోట్ల దేవతలు ఉన్నారు, కొన్ని కోట్ల దేవుళ్ళు అంటారు. ఏ దేవుడిని పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాలని ఏ మానవుడికి తెలవని పరిస్థితిలో ఉండగా వాళ్ళ మధ్యలో జీవం కలిగిన దేవుడు యేసయ్యని చెప్పడానికి నేను ధైర్యంగా చెప్పుచున్నాను. ఎందుకంటే ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్న దేవుడు. నిన్ను నన్ను ఆయన రూపంలో సృష్టించాడు. కానీ మానవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన మాటకి వ్యతిరేకంగా జీవించాడు. ఆ తోటలో ఏదైనా తోటలో 2 రకాలైన చెట్టులు పెట్టాడు దేవుడు. మొట్టమొదటి చెట్టు అది మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు. ఆ చెట్టు ఫలాన్ని తిన్నట్లయితే నువ్వు నిశ్చయముగా సచ్చుదువు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇంకొక చెట్టు కూడా దేవుడు సృష్టించాడు. ఆ చెట్టు పేరు జీవ ఫలము. ఆ యొక్క జీవ ఫలాన్ని కలిగిన ఆ యొక్క చెట్టు ఆ ఫలాన్ని తిన్నట్లయితే మనము జీవిస్తాం. అయితే మానవుడు ఎన్నుకున్న అంటే ఆ మార్గము చీకటి మార్గము, శాపకరమైన మార్గము. ఏంటంటే మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు ఫలాన్ని తినమని సైతాను వాడిని బొంకించినప్పుడు వెంటనే అవ్వ తినేసి ఆదాముకిచ్చింది. ఆదాము తిని లోకానికి శాపాన్ని తీసుకుని వచ్చారు. ఈ లోకానికి మొట్టమొదటి శాపము రావడానికి కారణం ఎందుకు తెలుసా? ఈ మొట్టమొదటి ఆదాము అవ్వ చేసిన పాపము. మొట్టమొదటి ఆదాము అవ్వ చేసిన దేవునికి విరోధంగా చేసిన పాపము దేవుని బిడ్డలారా. అయితే ఆ పాపము నుంచి దేవుడు విడిపించాలని దేవుడు వాళ్ళని శపించలేదు. కానీ దేవునికి చాలా కోపం వచ్చి దేవుడు నేలని శపించాడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుడు నేలని శపించాడు. అయితే ఈ నేలని శపించినప్పుడు ముళ్ళు పొద ఈ భూమిలో మొలిసిందని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ ముళ్ళు అనేది మొలవడానికి కారణం ఎందుకంటే ముళ్ళు ఒక ముఖ్యమైనది ఏంటంటే శాపానికి సాదృశ్యంగా ఉంది. ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదివిందాం. ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనం. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. చాలు. దేవుని బిడ్డలారా, ముళ్ళు పొద దేవుని సృష్టిలో లేదు. దేవుని సృష్టిలో ఎప్పుడు కూడా ముళ్ళు అనే మాట లేదు. ముళ్ళు అనే మాట ఎప్పుడు వచ్చింది తెలుసా? అవ్వ ఆదాము దేవునికి వ్యతిరేకమైన పాపం చేసినప్పుడు, దేవునికి విరోధమైన పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా భూమిలో ముళ్ళు అనేది మొలిసింది. ఆ ముళ్ళే నీ జీవితానికి ఈనాడు వరకు హానికరంగా ఉంది. ఈనాడు వరకు నీ జీవితాన్ని పాడు చేసేది ఆ ముళ్ళు లాంటి జీవితము. ఆ ముళ్ళే నీకు శాపంగా మారింది. ఆ శాపమే ఈనాడు వరకు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నావు. యేసు ప్రభు ఒకసారి వెళ్తుండగా ఆయన కొన్ని విత్తనాలు తీసుకుని వచ్చి దారిలో కొన్ని వేశాడు. కొన్ని విత్తనాలు తీసుకొచ్చి రాటి స్థలం మీద వేశాడు. కొన్ని విత్తనాలు తీసుకుని వచ్చి ముళ్ళ పొదల మధ్యలో వేశాడు. కొన్ని విత్తనాలు తీసుకుని వచ్చి మంచి నేల మీద వేశాడు. ఈ ముళ్ళ పొద మీద వేసిన విత్తనాలు అవి ఎలాంటి విత్తనాలు అంటే అవి ఎదగతాయి కానీ ఆ ముళ్ళు దాన్ని గుచ్చి 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 చంపేస్తుంది. చెట్టుని ఎదగనిగా చేసేది ముళ్ళు. క్రైస్తవుడిగా నువ్వు జీవించుకున్నట్టుగా, క్రైస్తవుడిగా నువ్వు ఎదగుకున్నట్టుగా నీ కులము, నీ గోత్రాలు, నీ యొక్క మంచి చెడు సమయాలు ఇవన్నీ నేను పడతోస్తుంది. నేను పాపానికి నడిపిస్తుంది. లోక ప్రకారమైన సినిమాలు, లోక ప్రకారమైన ఆటంకాలు, లోక ప్రకారమైన కార్యాలు నీ జీవితానికి ఒక ముళ్ళుగా ఉన్నాయి. ఆ ముళ్ళు నిన్ను ఎదగకుండే నిన్ను నాశనము చేస్తూ ఉంది. ఆ నాశనము చేయడమే శాపము. దాని పేరే శాపము. ఇంకో మీ భాషలో చెప్పాలంటే, చాలా సింపుల్ గా చెప్పాలంటే, వెలుగంటే ఆశీర్వాదము, చీకటంటే శాపము. చాలా సింపుల్ గా చెప్పాలంటే, వెలుగు యేసు ప్రభువే లోకానికి వెలుగై ఉన్నాడు. చీకట్లో అన్ని ఉంటాయి, అన్ని రకాలైన సైతాన్లు, అన్ని రకాలైన సైతాన్లు అక్కడే ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి మానవులైన అవ్వ ఆదాము దేవునికి వ్యతిరేకమైన పాపం చేశారు. దాని ద్వారా ఈ లోకానికి శాపము మొలిసింది.
ఈ లోకంలో శాపం పోలిసింది. ఈనాడు వరకు అనేకులు మీలో ఇంకా ఆ ముళ్ళైన శాపం నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. అనేక మతాలు, అనేక గోత్రాలు, అనేక కులాలు ఇలాగ చెబుతూ ఉంటాయి, ఇలాగ చేస్తే నీ శాపం పోద్ది, అలాగ చేస్తే నీ తీటు పోద్ది, అలాగ చేస్తే నీ మీద ఉన్న అన్ని రకాలైన శాపాలు పోతాయి అంటారు. అయితే యేసు ప్రభు నీ కొరకే శాపమాయనని నేటి రాత్రి నీకు తెలియచేయడానికి ఈ కైకోలకు నేను వచ్చి ఉన్నాను. యేసు ప్రభు నీ మీద ఉన్న శాపాన్ని, నీ కుటుంబం మీద ఉన్న శాపాన్ని, నీ బిడ్డల మీద ఉన్న శాపాన్ని ఆయన మోసాడని చెప్పడానికే వచ్చి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు కూడా మన శాపాన్ని మోయలేరు. అది యేసు ప్రభు మన శాపాన్ని మోసిన దేవుడు. అంత ఉన్నతమైన దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ శాపం భూమికి వచ్చిందో అప్పుడే మరణము కూడా ఒకేసారి వచ్చేసింది. చూడండి, ఏ మానవుడు కూడా కొంతకాలంలో చూసినట్లయితే అన్ని రకాలైన వ్యాధులు భూమికి వచ్చేసాయి. రకరకాలైన క్యాన్సర్లు, రకరకాలైన వ్యాధులు. మాట్లాడతారు, ఇంట్లోకి వెళ్తాడు, చనిపోయాడని తెలుస్తుంది. ఇప్పుడే బాగున్నాడండి ఈ వ్యక్తి, ఇప్పుడే నవ్వి మాట్లాడాడండి, కనిపించట్లేదండి. ఎందుకు తెలుసా? శాపము. ఆ శాపము ద్వారా మొలిసిన మరణము. మీలో అనేకులకి మరణ భయముతో నింపబడి ఉన్నారు. మరణ భయముతో నింపబడిన వ్యాధులు చూసి భయపడుతున్నావేమో. నేటి రాత్రి యందు యేసు ప్రభువారు నిన్ను విడిపించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. మన దేవుడు ఉన్నతమైన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు. చూసినట్లయితే ఈ శాపం అనే విషయాన్ని చూసినట్లయితే ఆ శాపము ఆది కాండం నుంచి ప్రారంభించబడి ఈనాడు వరకు శాపము నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో అనేకులు ఉన్నారు. ఆ చీకటితనము నుంచి బయటికి రాలేని పరిస్థితి. అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా నష్టముగా మారడము, అన్ని కూడా ఫెయిలియర్ గా మారడం కారణం ఎందుకు తెలుసా? నీ మీద ఉన్న శాపము. మొట్టమొదటిగా నీ మీద ఉన్న శాపము పోవాలంటే నువ్వు ఏదో మంత్రవాడి దగ్గర వెళ్ళి మంత్రాలు చేస్తే నీ మీద ఉన్న శాపము పోదు, కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నీ శాపము పోద్ది. యేసు ప్రభువే నీ శాపాన్ని పరిపూర్ణంగా తీసివేసే దేవుడు. ఆయనే నీ కొరకే శాపమాయనని అపోస్తలుల పౌలు ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చాలా మంది కొన్నిసార్లు చూసినట్లయితే బిడ్డలు చూస్తేనే శాపకరమైన మాటలు మాట్లాడతారు. రే, నువ్వు నా మాట వినట్లేదు, నీ కాలు చేతులు ఇంచేస్తాను, పోతాయిరా, నీకు త్వరగా పోతాయిరా, మట్టికి పోతావురా, ఇలాంటి మాటలన్నీ శాపకరమైన మాటలు. ఒక వ్యక్తి, ఒక చిన్న బిడ్డ చెప్పిన మాట వినకుంటేనే వెంటనే అంటారు తెలుసా, నువ్వు నా మాట వినలేదు కదా, ఈ సంవత్సరం ఫెయిల్ అయిపోతావు. చూడండి, మానవుడికి ఆటోమేటిక్ గా శాపము. నోరు తెరిస్తే కొంతమంది శాపకరమైన మాటలు, కొంతమంది చూసినట్లయితే హానికరమైన మాటలు. ఎందుకంటే మాటలు వస్తున్నాయంటే నువ్వు శాపకరమైన వ్యక్తి కాబట్టి నువ్వు శాపాన్ని ఫలిస్తూ ఉన్నావు, నువ్వు శాపాన్ని పండిస్తూ ఉన్నావు. ఆ శాపము నుంచి నేటి రాత్రి యందు యేసు ప్రభు నిన్ను విడుదల దయచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు భర్త గారు భయంకరంగా తాగి వచ్చేసాడు అనుకోండి, పో ఎక్కడో గ్లారీ గుద్ది చచ్చిపోతావు నువ్వు, విధవరాయన పర్వాలేదు, నువ్వు మట్టికి వెళ్ళిపోతావు, త్వరగా నువ్వు ఎలాగనే చేస్తా ఉండు, అలాగనే వెళ్ళిపోతావు అని కొంతమంది చిటికలు తీస్తుంటారు. ఎంతో బాధకరమైన విషయం, శాపకరమైన మాటలు. భర్తగా చనిపోయిన తర్వాత, అయ్యో భర్త గారు ఎంత మంచివాడు అండి, తాగి నన్ను 10 దెబ్బలే కొడతావు కానీ ఎంత మంచివాడు అండి, నైట్ లో నన్ను బాగా చిత్త కొట్టేవాడు కానీ మంచివాడు అండి అని బాధపడుతుంటది. ఎందుకు? విధవరాలైపోయిందని. కాబట్టి నీ నాలుకని జాగ్రత్తగా వాడాలి. దేవుడు మంచి చెడుని నీ నాలుకలో ఉంచి ఉన్నాడు. జీవపు మరణపు మాటలు దేవుడు నీ నాలుకలో ఉంచి ఉన్నాడు. నీ నాలుకని జాగ్రత్తగా చూసుకో. నీ నాలుకని ఇష్టం వచ్చినట్టుగా గొంతు చుట్టుగా తిప్పేసుకొని తిరుగుతుంటే దేవుడు నీ నాలుకని కట్ చేసి నొక్కుతాడు. ఇంక మళ్ళీ మాటలే రావు నీ జీవితంలో. చాలా మంది ఈ నాలుక ద్వారా చాలా మంది దెబ్బ తగిలి ఉన్నారు. ఇతరుల గురించి హానికరంగా మాట్లాడడం. దేవుని బిడ్డలారా, ఒక నాలుక ద్వారా ఒక వ్యక్తిని చంపగలుగుతాం. ఆ నాలుకని నువ్వు జాగ్రత్తగా వాడాలి. ఆ నాలుకని నువ్వు పరిశుద్ధపరచుకోవాలని దేవుడు నేటి రాత్రి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది చూడండి, అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఎప్పుడు కూడా లాస్ లో ముగిస్తూ ఉంటాయి. కొంతమంది ఎంతో కష్టపడి వ్యాపారంలో చేస్తూ ఉంటారు. వ్యాపారంలో నష్టము. చక్కగా కష్టపడి సంపాదించిన జీతము ఇంటికి తీసుకుని వస్తేనే కాకుల వలె అప్పులోడు తీసుకుని వెళ్ళడం కూడా శాపమే. కొంతమంది బలహీనతే ఉండదు, ఎన్నెన్నో మాత్రలు మింగిన ఆ బలహీనత నుంచి బయటకు రాలేని పరిస్థితి కూడా శాపము. దేవుని బిడ్డలారా, కొంతమంది చూసినట్లయితే మాత్రలు తీసుకుంటే బతకలేని పరిస్థితిలో ఒకరికి బాగలేకపోతే ఇంకొకరు మళ్ళీ బాగైపోతుంది, మరలా వాళ్ళకి బాగైపోతే ఇంకొకటి బాగలేకుండా పోతుంది. దానికి కారణం ఎందుకంటే శాపము.
ఆ శాపము నుంచి యేసు ప్రభు వారు ఇటు నేటి రాత్రి ఎందు విడిపించడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కొంతమంది చూడండి, అప్పుల బాధ నుంచి బయటికి రాలేని పరిస్థితి. అప్పులు అనగా ఒక శాపము. దేవుడు నువ్వు అప్పిస్తావు గాని అప్పు తీసుకోవని చెప్పాడు. అలాంటి ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నీకు ఎప్పుడు కూడా శాపాన్ని ఇవ్వడు. అదే నువ్వు శాపాన్ని వెతికి వెళ్ళినప్పుడు ఆ శాపము నీ జీవితంలో పండుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది జీవితాల్లో చూడండి, ఎంతో ఉన్నతమైన చదువు చదివి ఉంటారు. జీతం ఎంత అన్నప్పుడు 4,000 5,000 అంటారు. ఏంటయ్యా ఎంత ఉన్నతమైన చదువు చదివావు, ఏంటయ్యా నీతో చదివిన అబ్బాయిలంతా ఇన్ని లక్షలు సంపాదిస్తున్నారు అన్నప్పుడు అది కూడా శాపము దేవుని బిడ్డలారా. కొంతమంది చూడండి, ఎప్పుడు కూడా ఇలాగనే ఉంటుంది. ఎందుకు తెలుసా? నవ్వలేని పరిస్థితి, నవ్వు అనేది తెలవని పరిస్థితి. అలాంటి చీకటితనము, అలాంటి చీకటి జీవితము అది కూడా శాపము దేవుని బిడ్డలారా. ఇలాంటి శాపాలు ఈ భూమిలో ఆదాము నుంచి అవి మొలిసి ఉన్నాయి. కొంతమంది చూడండి మెంటల్ లాగా ఉంటారు, కొంతమంది మెంటల్ లాగా మాట్లాడేస్తూ ఉంటారు. తెలవని పరిస్థితి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు తెలవదు. అది కూడా ఒకలాంటి శాపము దేవుని బిడ్డలారా. కొంతమంది చూడండి, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు, ఇంట్లో ప్రతిరోజు గొడవలు, ఇవి కూడా శాపాలు. ఇలాగ చెప్పాలంటే కొంతమంది చూసారనుకోండి, రాత్రిలో నిద్ర లేని పరిస్థితి, చెడ్డ కళలు, ఎవరో వచ్చి చంపేసినట్టుగా, ఎవరో చనిపోయినట్టుగా, ఇవన్నీ కూడా శాపము. కొంతమంది యొక్క జీవితాలు చూసినట్లయితే ఒంటరితనము, బిడ్డలు లేని పరిస్థితి, ఇలాగ అనేక శాపాలు ఈ భూమిలో పండుతూ ఉన్నాయి. ఒకవేళ అలాంటి శాపాలను నువ్వు ఉన్నావేమో, ఒకవేళ నీ బిడ్డలు శాపగ్రస్తులుగా మారారేమో, ఒకవేళ నీ భర్త గారు శాపమైన జీవితం కలిగి ఉన్నాడేమో, యేసు ప్రభు నేటి రాత్రి ఎందు ఆయన నీ కొరకే శాపమాయను, ఆయన నిన్ను విడిపించబోతూ ఉన్నాడనే సత్యాన్ని నేను మీకు తెలియచేయబోతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఇంక కొన్ని నిమిషాల్లో నా వర్తమానం అందించి మీ కొరకే మీ శాపాల నుంచి దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాలని నేను మీ కొరకే ప్రార్థన చేయబోతూ ఉన్నాను. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదివిందాం. ప్రతి వారు బైబిల్ తీసుకోండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనాన్ని ప్రతి వారు దాన్ని చదవాలని చేస్తూ ఉన్నాను. అయితే నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా దేవుడు నిన్ను ప్రేమించును గనుక, నిన్ను ప్రేమించును గనుక, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆకాశమును ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను, ఆశీర్వాదముగా చేసెను. నీ దేవుడైన యెహోవా ఆయన నిన్ను ప్రేమించును గనుక నీ మీద ఉన్న శాపమంతా ఆయన ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎలాంటి శాపంలో ఉన్నా పర్వాలేదు, ఎలాంటి చీకటితనంలో ఉన్నా పర్వాలేదు, ఎవరు కూడా ఈ శాపం నుంచి విడిపించలేని పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు. అయితే నేటి రాత్రి యందు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఈ శాపమంతా కూడా ఆయన ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. నీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, నీ శాపము ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి, నాకు చెప్పొద్దండి, మీ పక్కన వాళ్ళు చూసి చెప్పండి. వాళ్ళు చేయబట్టుకొని నీ శాపము ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. నీ శాపము ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మీద దేవునికి ప్రేమ ఎక్కువ. చూస్తున్నట్లయితే యోహాను 3వ అధ్యాయము 16వ వచనాలు చదివి చూసినట్లయితే, 16, 17 వచనాలు చదివి చూసినట్లయితే, దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించును గనుక, చదవండి, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును ఆయన ఎంతగా ప్రేమించును గనుక తన అద్వితైన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడంట. ఎందుకు పంపించాడు తెలుసా? నేను శిక్షించడానికి కాదు, నిన్ను రక్షించడానికి, నీ శాపము నుంచి విడిపించడానికి దేవుని బిడ్డలారా. అందుకని ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 5వ వచనం తెలియజేస్తూ ఉన్నాడు, నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమించు గనుక నీ మీద ఉన్న శాపాన్ని ఆయన నేటి రాత్రిందు ఒక ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు. ఒక ఆశీర్వాదకరంగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ శాపంలో నువ్వు జీవించినట్లయితే నేటి రాత్రి యందు నీకు ఒక ఆశీర్వాదకరమైన రాత్రి, నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన రాత్రి. ఎందుకంటే యేసు ప్రభు నీ మీద ఉన్న శాపమంతా ఆయన ఆశీర్వాదకరంగా చేయబోతూ ఉన్నాడు.
కొంతమంది చూడండి, ఒక వ్యక్తి పైకి వస్తున్నాడు అనుకోండి, వెంటనే ఏమంటారు తెలుసా, నువ్వు పైకి వచ్చావు కదా, ఇంకంతేరా, నువ్వు పడిపోతావురా, నీ జీవితంలో వాడు ఉండడు, చూస్తూనే వాడు పైకి వస్తున్నాడు అనుకుంటున్నావేమో, వాడు పడిపోతాడు అంటారు. ఒక వ్యక్తి పడిపోయాడు అనుకోండి, వెంటనే ఏమంటారు తెలుసా, అయ్యో పడిపోయాడా, ఇంక అస్సలు లేడండి వాడు. లోకములు ఉండే వాళ్ళు రెండు రకాలైన వ్యక్తులు. ఒక వ్యక్తి ఏమంటాడు తెలుసా, పడిపోయావా, అయ్యో పడిపోయావా అండు, పడిపోయావా ఇంక జీవితంలో లేగవు. ఇంకోటి ఏమంటాడు, నువ్వు లెగిస్తా ఉన్నప్పుడు ఇంకంతే లెగిస్తున్నావు కదా, పడిపోతావులే, భయపడద్దు అంటాడు. ఇలాంటి వ్యక్తుల మధ్యలో జీవిస్తూ ఉన్నాం. కొంతమంది చూడండి, మీరు మంచిగా ఎదుగుతున్నప్పుడు మీకు హానిగా మాట్లాడుతూ ఉంటారు. మీరు బైబిల్ తీసుకుని బయటికి వెళ్తున్నప్పుడు, ఇదిగో బైబిల్ అమ్మ వెళ్తుంది, భక్తురాలు అని మాట్లాడుతూ ఉన్నారేమో. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలాంటి శాపం నీ మీద పలికిన పలవలేదు, కానీ యేసు ప్రభు వారు ఆ శాపం నుంచి నేను విడుదల దయచేయబోతూ ఉన్నాడు. ఆ శాపం నుంచి దేవుడు నిన్ను విడిపించబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ భర్త గారు నీకు విరోధంగా మాట్లాడి ఉండొచ్చు, మీ అత్తగారు లేకుంటే మామగారు నీకు విరోధంగా మాట్లాడి ఉండొచ్చు. కొన్నిసార్లు వాళ్ళ మాటలు నీ జీవితంలో చాలా బాధ కలిగ చేసి ఉండొచ్చు, కానీ నేటి రాత్రి దేవుడు నీతో మాట్లాడే విషయం ఏంటంటే, హేతువు లేని శాపము ఏది ఫలించదు. ఒకవేళ నీ విరోధంగా ఎవరైనా మాట్లాడారని వాళ్ళతో వెళ్ళి బాగా గొడవ పడాల్సిన పని లేదు. నువ్వు ఇలాగ మాట్లాడావా అనేసి వాళ్ళతో యుద్ధము చేయాల్సిన పని లేదు. ఎందుకంటే నిన్ను పుట్టినవాడు ఆయన కంటి పాపని ముట్టాలి, నిన్ను ముట్టక ముందే ఆయన ముట్టాలి. కాబట్టి నువ్వు భయపడకము. దేవుని బిడ్డలారా, నీకు జయమిచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నీకు విజయమిచ్చే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఏంటి రాత్రి ఆయన హేతువు లేని శాపాలు, నీ కుటుంబం మీద ఉన్న హేతువు లేని శాపాల్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడని ఆయన వాగ్దానము చేసిన దేవుడుగా ఉన్నాడు. మన కొరకే శాపమయ్యాడు యేసు ప్రభు. ఈ లోకంలో చూసినట్లయితే ఆ శాపము ఇంకా ఫలిస్తూ ఉంది. ఆ శాపం నుంచి దేవుడు నేటి రాత్రి యందు ఆయన విడుదల దయచేయబోతూ ఉన్నాడు. దేవుడు ప్రతి వ్యక్తిని చూస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి చేస్తున్న పాపాల్ని, ప్రతి వ్యక్తి చేస్తున్న అన్యాయాల్ని ఆయన చూస్తూ వస్తూ ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు, దేవుడికి ఎక్కడండి కళ్ళు అనుకుంటారేమో. దేవుడికి కళ్ళు ఉన్నాయి, కొన్ని బొమ్మలకి కళ్ళు ఉంటాయి కానీ చూడలేరు. కానీ నేను ఆరాధించే దేవుడని యేసు ప్రభు ఆయన జీవం కలిగిన దేవుడు. కొంతమంది అంటారయ్యా, పాస్టర్ గారు ఇంత పెద్ద లోకం అండి, ఈ లోకంలో దేవుడు ఎలా చూస్తాడని అడిగారు. నేను ఇలాగే చెప్పాను. ఒకసారి నేను బెంగళూరులో నేను ఉన్నప్పుడు అక్కడ మందిర్ మాల్ అని సమీప కాలంలో పెద్ద పెద్ద షాపింగ్ సెంటర్ ఓపెన్ చేశారు. చాలా పెద్ద షాపింగ్ సెంటర్. అక్కడ ఎవరు కూడా ఉండరు. ఆ షాపింగ్ సెంటర్ లో, ఆ కొట్టుల్లో ఎవరు కూడా ఉండరు. అక్కడ ఏది కావాలో తీసుకుని వచ్చి ఆ కౌంటర్ లో ఇస్తేనే వెంటనే వాళ్ళు బిల్ వేసి ఇచ్చేస్తారు. ఎవరు కూడా వచ్చి అది కొనయ్యా, ఇది కొనయ్యా అని అడగరు. వెంటనే నీకేం కావాలో అది తీసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఏమైందంటే, నేను కొట్టుకి ఆ యొక్క మందిర్ మాల్ కి వెళ్ళాను. చాలా పెద్ద మాల్, దాదాపు ఈ కైక్వల్ అంత పెద్దగా ఉంటది అనుకుంటా. చాలా పెద్ద స్థలాన్ని వాళ్ళు కొన్నారు. ఈ యొక్క సౌత్ ఇండియాలోనే లేకపోతే ఇండియాలోనే చాలా పెద్ద ఆ యొక్క స్టోర్ అనమాట, చాలా పెద్ద షాపింగ్ మాల్. ఇలాంటి మాల్లో ఒక వ్యక్తి ఏం చేస్తే తెలుసా, దొంగతనంగా ఒక ఆవిడ, నా పక్కనే ఉన్నది ఆవిడ, దొంగతనంగా ఒక వస్తువుని తీసుకొని బ్యాగ్ లో పెట్టేసుకున్నది. దొంగతనం తీసుకొని బ్యాగ్ లో పెట్టేస్తేనే ఆవిడ అనుకున్నది, ఎవరు లేరు ఇక్కడ, ఎవరు చూడట్లేదు అనుకున్నది. ఇంకా ఆ ధారాళంగా తీసుకున్నది, బ్యాగ్ లో పెట్టేసుకుంది, నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలాంటి పరిస్థితులు ఏమైందంటే నేను చూస్తూనే ఉన్నాను. ఏంట్రా బాబు ఎవరు పట్టుకోవట్లేదే అంటే, ఇలాగ అన్యాయంగా అన్ని కూడా వెళ్ళిపోతున్నాయా, ఇలాగ అందరూ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారా అనుకున్నాను. ఆ తర్వాత ఏమైంది తెలుసా, నా పనులన్నీ గుర్తు చేసుకుని నేను బయటకు వచ్చేటప్పుడు నేను చూశాను, అక్కడ నలుగురు కుర్రోళ్ళు టై వేసుకుని నిలబడి ఉన్నారు. ఈవిడ వస్తేనే, మేడం గారు ఒకసారి ఆగండి అన్నారు. ఏంటి బాబు అన్నారు. అమ్మా, మీరు అక్కడ మా యొక్క షాప్ లో మీరు ఇలాంటి వస్తువులు తీసుకున్నారు, దయచేసి ఇచ్చేసేయండి, మేమేమి చేయమన్నారు. వెంటనే ఆవిడకి చాలా కోపం వచ్చింది. నువ్వు ఎవరు అనుకుంటున్నావు, నేను ప్రెస్ ని పిలుస్తాను, నేను మీడియాని పిలుస్తాను, న్యూస్ పేపర్ వాళ్ళని పిలుస్తాను, ఒక స్త్రీని ఇలాగ మాట్లాడచ్చా అనేసి ఆవిడ కోపంగా మాట్లాడుతూ ఉంది. వెంటనే ఆ నలుగురు కుర్రోళ్ళు చెప్పారు, అమ్మా దయచేసి ఒకసారి నాతో వస్తారా అన్నారు. నేను కూడా చూస్తూ లోపలికి వెళ్ళాను. వెళ్తే దాదాపు ఈ యొక్క గ్రౌండ్ అంత పెద్ద రూమ్ ఉంది. అక్కడ ఎక్కువ టీవీలు ఉన్నాయి, సీసీటీవీ అంటారు. అంటే ప్రతి కొట్లో కూడా కెమెరాలు ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమేమి కొంటున్నారు, ఏమేమి ముడుతున్నారు, ఏమేమి చేస్తున్నారు అన్ని కూడా ఈ హాల్లో అందరూ చూస్తూ ఉంటారు. దానికని కొంతమంది ఎంప్లాయీస్ ని ఎంప్లాయ్ చేసి పెట్టి ఉన్నారు. దేవుని
బిడ్డలారా ఈవిడ తీసుకున్న క్లిప్పింగ్, బాబు ఆవిడ తీసుకున్న వీడియోని కొంచెం ఏ బాబు అని చెప్తానే వెంటనే ఆయన ప్లే చేశాడు. ఈవిడ అలా తీసుకుని బ్యాగ్ లో పడేసింది. చక్కగా చూస్తేనే ఈవిడికి భయం వచ్చేసింది. వెంటనే దాన్ని ఇచ్చేసి పారిపోయింది. దేవుని బిడ్డలారా, ఒక సాధారణమైన ఈ లోకంలో ఒక పెద్ద మాల్ ని లేకపోతే పెద్ద షాపింగ్ సెంటర్ ని వాళ్ళు ఒక కెమెరాల ద్వారా కంట్రోల్ చేయబడి ఉందంటే నా దేవుడు ఎంత ఉన్నతమైన దేవుడు అంటే, నువ్వు తల్లి గర్భములో రూపించబడక ముందే, నువ్వు ఇక భూమిలో రాకముందే నిన్ను నేను పేరు పెట్టి పిలిచానని చెప్పిన దేవుడు. తల్లి గర్భంలో నువ్వు రూపించబడక ముందనగా, తల్లిదండ్రులు ఎరగక ముందు ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను ఎరిగిన దేవుడు, నువ్వు కట్టి తల్లి గర్భంలో రూపించబడక ముందే నీ పేరు పెట్టి పిలువబడిన దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అని చెప్పిన అంత ఉన్నతమైన దేవుడు ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు ఒకే దేవుడు, ఆయన పేరే యేసయ్య. దేవుని బిడ్డలారా, ఆయన గురించి చెప్పడానికి ఈ రాత్రి యందు నేను వచ్చి ఉన్నాను. ఈ శాపము నుంచి నేటి రాత్రి యందు యేసు ప్రభు ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను చూచుచున్న దేవుడు, ఆయన నీ కన్నిటిని చూస్తూ ఉన్నాడు, ఆయన నీ బాధని చూస్తూ ఉన్నాడు, ఆయన నీ వేదనని చూస్తూ ఉన్నాడు, ఆయన నీ కన్నిటిని చూస్తూ ఉన్నాడు. నువ్వు పడుతున్న ప్రతి ఒక్క బాధని ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు గాని నిన్ను విడుదల దయచేసే దేవుడుగా ఉన్నాడు. నేటి రాత్రి యందు ఆయన నీకు విడుదల దినంగా ఈ యొక్క దినాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే యేసు ప్రభు నీ మీదను, నీ బిడ్డల మీదను, నీ బిడ్డల మీద ఉన్న శాపాన్ని ఆయన నేటి రాత్రి యందు ఆయన విడిపించడానికి ఆయన సమర్థుడుగా ఉన్నాడు. ఆయన ఉన్నతమైన దేవుడు, జీవం కలిగిన దేవుడైన యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, ధర్మ శాస్త్రం మీద ఉన్న శాపము యేసు ప్రభు వారు నీ కొరకే నా కొరకే మోసాడు. నేటి రాత్రి యందు యేసు ప్రభు వారు ఈ లోకంలో అందరికన్నా నిన్ను ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకై ఆయన శిలువ మీద మరణించాడు. నీ కొరకై ఆయన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడుగా ఉన్నాడు. నేటి రాత్రి యందు నువ్వు ఎలాంటి శాపగ్రస్తమైన వ్యక్తివైనా పర్వాలేదు, ఎలాంటి జీవితం కలిగి ఉన్న వ్యక్తివైనా పర్వాలేదు, యేసు ప్రభు వారు నేటి రాత్రి యందు నీ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేశాడు. రీ బాబా రఖమానాదరయ్య, ఆయన మార్చేశాడు ఈ రాత్రి యందు. ఎందుకు తెలుసా? ఇంకా మరలా యేసుని సిలువలో వేయాల్సిన పని లేదు. నీ మీద నా మీద ఉన్న శాపం అంతా ఆయన సిలువకి తీసుకుని వెళ్ళి అంతటిని అక్కడ ముగించేశాడు. ఈ నాడు నుంచి నీ పాపాలు ఒప్పుకొని యేసయ్య దగ్గరికి వచ్చినట్లయితే నీ పాపాలు క్షమించే దేవుడుగా ఉన్నాయి. ఇక వెళ్ళు, సమాధానంగా వెళ్ళని యేసు ప్రభు నేటి రాత్రి నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. ఒకసారి అందరూ లేచిన పడదామా? చాలా ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. దేవుని పరిశుద్ధమైన సమయము. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఈ నేటి రాత్రి నందు శాపముతో నువ్వు వచ్చి ఉన్నట్లయితే నేను కొన్ని నిమిషాలు ప్రార్థన చేసి ముగించే సమయానికి వచ్చి ఉన్నాను. అన్ని రకాలైన శాపాల నుంచి యేసు ప్రభు నేటి రాత్రి నందు ఆయన విడిపించబోతూ ఉన్నాడు. యేసయ్యా, నేను పాపిని యేసయ్యా, నన్ను క్షమించుము యేసయ్యా, నీ బిడ్డగా నన్ను చేర్చుకో యేసయ్యా. కల్వరి సిలువలో కాచిన రక్తము ద్వారా నన్ను కడగండి యేసయ్యా, నన్ను కడగండి, నన్ను పరిశుద్ధులుగా చేయండి. ఇంక నాకు శాపమొద్దు, ఇంక నాకు పాపమొద్దు యేసయ్యా, నువ్వే దేవుడని నేను నమ్ముచున్నాను. నువ్వే దేవుడవు, నీ వాక్యాన్ని నేను విశ్వసిస్తూ ఉన్నాను. నీ బిడ్డగా నన్ను చేర్చుకున్నానికి మీకు వందనాలు. యేసు నామమందు ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. పరమ తండ్రి మీకు వందనాలు. మీ బిడ్డలు ప్రభువా పాపంతో పట్టబడి ఉండగా పాప జీవితం జీవిస్తున్న నీ బిడ్డల్ని ఈనాడు మీరు క్షమించండి. వాళ్ళ పాపాలన్నింటినీ మీరు క్షమించి వాళ్ళని పరిశుద్ధులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, మీ బిడ్డలు ప్రభువా వాళ్ళు ఈ యొక్క పాప జీవితంలో, చీకటి జీవితంలో బానిసలే ఉన్నారు. ఈనాడు వాళ్ళకి సహాయం చేయండి. మరలా పాపంలో వెళ్ళకున్నట్టుగా మీ పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళకి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైతే బాప్టిజం పొందలేదో వాళ్ళు అతి త్వరలో బాప్టిజం పొంది మీ కొరకే జీవించడానికి మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసయ్యా, మరి ముఖ్యంగా ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో, వ్యాపారం నష్టమై ఉన్నారో, దేవా వాళ్ళు అనుకున్నదాన్ని సాధించలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఎగ్జామ్ రాస్తున్న నీ బిడ్డల గురించి కూడా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ సమయం ముందు ప్రభువా మీ బిడ్డలందరినీ మీరు ముట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
తండ్రి, వ్యాధితో ఉన్న వాళ్ళని యేసు నామమున మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, ఎవరైతే ప్రభువా కుటుంబ సమస్యలతో ఉన్నారో, కోర్టుల మధ్యలో తిరుగుతున్నారో, వాళ్ళ యొక్క జీవితాలను మీరు ఇప్పుడే ముట్టండి. వాళ్ళని ప్రభువా సమాధాన పరచండి, గొప్ప విజయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భర్త భార్యల గొడవల్లో మీరు సమాధాన పరచండి అయ్యా. వాళ్ళ కుటుంబాన్ని, కుటుంబ వ్యవస్థని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. బిడ్డలు ప్రభువా ఎగ్జామ్ల కొరకై సిద్ధపడుతూ ఎగ్జామ్ కొరకై రాస్తున్న నీ ప్రియ బిడ్డల్ని ఇప్పుడే మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళ ఎగ్జామ్లో గొప్ప విజయమని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరమ తండ్రి, ఈ టీవీ కార్యక్రమం కొరకై స్పాన్సర్ చేయాలని ఎవరైతే ప్రేరేపణ కలిగి ప్రభువా మీ కొరకై పంపించాలనుకుంటున్నారో వాళ్ళని ఇప్పుడే మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళ కుటుంబాలని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నానయ్యా. మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు ప్రభువా సంఘానికి వెళ్ళకొనే బలహీనులుగా ఇంట్లో ఉన్న వాళ్ళని మీరు ఇప్పుడే ముట్టమని మరలా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వాళ్ళని స్వస్థపరచండి. ఎలాంటి వ్యాధులైనా పర్వాలేదు ప్రభువా, ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని తలంపులు కలిగి ఉన్నారో వాళ్ళని ఇప్పుడే యేసు నామమున ఆ దురాత్మ శక్తిని నేను ఎల్లగొడుతున్నానయ్యా. నీ బిడ్డలకి ప్రభా వాళ్ళ సమాధానం దయచేయండి, వాళ్ళ జీవితంలో నిరీక్షణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా, అప్పుల బాధతో బాధపడుతున్న నీ బిడ్డల్ని ప్రభా ముట్టండి. వాళ్ళ అప్పులు తీర్చేలాగా ఒక నూతనమైన మార్గాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు అధికారం గల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి, దేవా ఎర్నెస్ట్ తాతపూడి గారిని మా గ్రామానికి పంపించినందుకు నీకే వందనాలు. మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం మందు ప్రతి ఆదివారము 2 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకు, 2 ఆరాధన 10 గంటలకు. మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వర్తమానాలను, దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి గారు దేవుని యొక్క వర్తమానాలు అందించెదరు. యేసు ప్రభు వారిని అందరిలాగానే భూస్థాపన చేయబడాడు. ఆయన 3వ రోజు తిరిగి లెగిశాడు. యేసు ప్రభు వారు 3వ దినము తిరిగి లెగడానికి కారణం ఎందుకంటే మనకి కూడా పునరుత్థానం ఉంది, మరణము తర్వాత ఒక జీవితం ఉందని. యేసు ప్రభు వారు ఈ లోకములున్న నీకు నాకు మరణము తర్వాత ఒక జీవితాన్ని ఉందని చెప్పడానికి యేసు ప్రభు వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లెగిశాడనే సత్యాన్ని మీరు గ్రహించాలి. మా అడ్రస్ రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం 533201, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9963332190. Our address, Pastor Ernest Tatapudi, Manna Jubilee Branch Church, Edarpalli Bridge, Amalapuram 533201, Andhra Pradesh. Our phone number 9963332190.